ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 30వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాలు, ఈ వార ఫలితాల్లో గ్రహాల యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు చంద్రుడు ఉండి ఈ యొక్క చంద్రుడు మేషం నుంచి మిథునం వరకు సంచరిస్తాడు ఈ వారం మొత్తము కూడా. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో రవి శుక్రులు, కర్కాటకంలో బుధుని యొక్క సంచారము మరియు అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనంలో రాహువు, కుంభరాశిలో వక్రించిన శని ఉన్నాడు. ఈ వక్రించిన శని ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే దాని మీద కూడా మీకు ఆఖరిలో చెప్తాను. వక్రించిన శని జరిగినందుకు మీరు ఏం చేసుకోవాలి రెమెడీ కూడా చెప్తాను నేను మీకు. అయితే ఈ వార ఫలితాల్లో ఏ విషయాలు ఎలా జరగనున్నాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి అదృష్టం మీకు పుచ్చుకునేటువంటి సమయం వచ్చింది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు అనేటువంటిది పర్టికులర్గా విద్య నేర్పేటువంటి టీచర్స్తోని, గురువులతోని పరిచయాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్, నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటువంటి వాళ్ళతో, నాలెడ్జ్ పొందే వాళ్ళతో మీ పరిచయాలు ఏర్పడేటువంటి సమయం అంటారు దీన్ని. ఇక్కడ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎనీథింగ్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, అటువంటి ఏవైతే ఉంటాయో అటువంటి డిపార్ట్మెంట్స్లో, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి అటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వివాహ జీవితం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీకు అష్టమంలో ఉండే శని వక్రించి సప్తమంలోకి వస్తున్నాడు. వివాహ నిర్ణయాలు మీరు ఓకే అన్న అవతల వాళ్ళు తొందరగా సమాధానం చెప్పకపోవడం, ఇలాంటివి మీరు అనుభవంలో చూస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది. అయితే మీకు మరింత ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోండి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడమే అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసుకునేటప్పుడు కాస్త చూసి చేయండి. ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా అందులోనే ముఖ్యంగా ఏదైనా కట్టినటువంటి గృహము, కన్స్ట్రక్షన్ అయినటువంటి దాన్ని కొనుగోలు చేసేటప్పుడు కాస్త చూసుకొని కొనుగోలు చేయండి. అలాగే గతంలో ఏమైనా ఆగిపోయిన ఉంటే కన్స్ట్రక్షన్ కొంచెం ఆగిన ఉన్నటువంటివి ఇప్పుడు కొంచెం వెసులుబాటు అంటే కొంతవరకు బాగుంటుంది కూడా. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మరియు రాజకీయాల్లో ఏదైనా కొన్ని మార్పులు తేవాలి, నేను ఏ రోజు దీనికి సంబంధించినవి ఏదైనా టీవీలో కావచ్చు ఎందులో మాట్లాడితే బాగుంటుంది అంటే 1, 2, 3 తేదీలు చాలా బాగుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా 1, 2, 3 తేదీలే చాలా అనుకూలంగా ఉంది సంతానం సంబంధించిన ఏమైనా చికిత్సలు చేయించుకునేటప్పుడు. అదేవిధంగా కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్లానింగ్స్ బాగా ఫలిస్తాయి. వివాహ సంబంధించిన విషయాలు మాత్రం తొందరగా మీకు ముందుకు కదలదు. బికాజ్ ఆఫ్ అష్టమంలో ఉండేసి సప్తమం వైపు వక్రించి చూస్తున్నందుకు. ఉద్యోగంలో మంచి ఎదుగుదల ఉంటుంది. మీకు కొంత లీడర్షిప్గా మీకు ఒక లీడర్ని చేయడము, దాని ద్వారా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. వక్రించిన శని దృష్టి కుజుడి మీద ఉండడం వల్ల. మరి ఉద్యోగంలో స్ట్రెస్ తగ్గాలి అంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. బెల్లము, క్యారెట్లు గోవుకు తినిపించండి, అనే విధాలు బాగుంటుంది. మనకి శని వక్రగతి జరిగింది. ఈ వక్రగతికి అన్ని రాసుల వారు ఏమేం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ శని వక్రగతి వల్ల ప్రధానంగా కొన్ని రాసులకి కొంత ప్రభావం, ఏదైతే ఇన్ని రోజులు లేట్ అవుతున్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది, కొన్ని రాసులకి పెరుగుతుంది. అదేంటో కూడా చెప్తాను నేను మీకు. ముఖ్యంగా చూడండి, మొన్న రీసెంట్గా అంటే ఒక 1 ఇయర్ చేంజ్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఏలినాటి శని ఏదైతే మీన రాశికి ప్రారంభమైంది అనుకుంటున్నారో
ఆ మీనరాశికి ఇక్కడ నుంచి ఒక 4.5 నెలల పాటు ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. అలాగే కర్కాటక రాశికి అష్టమ శని ఉన్నటువంటి ప్రభావం తగ్గనుంది. అదేవిధంగా అంటే ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనల నుంచి బయటపడతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటిది, అది కూడా కొంతవరకు ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. వృశ్చికం వారికి గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మూడు కూడా పర్టికులర్గా ఈ 3 రాశుల వారికి అర్ధాష్టమ అష్టమ ఈ శనులు నడుస్తున్నాయి. మరి మిగతా వారికి ఏలినాటి శని నడవట్లేదండి. ఇంకొక 2 రాశులు ఉన్నాయి. అదేమిటి అంటే కుంభం వారికి జన్మలో ఉండేటువంటి శని వెనక్కి వెళ్తున్నందుకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ మకరం వారికి ఇంకా అయిపోతుంది, ఇంకొక 9-10 నెలల్లో అయిపోతుంది అనుకునేది కాస్త మళ్ళీ వెనక్కి వచ్చింది కొంచెం, అంటే జన్మల్లో కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి దీనివల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే మీరందరూ కూడా అసలు ఏం చేయాలి అంటే ఇది ఇక్కడ ప్రధానంగా శని యొక్క ప్రభావం, ఇదేదో శని భగవానుడు మన మీద కక్ష కట్టి లేకపోతే మన మీద కోపంతోనూ జరిగేటువంటి ఫలితం కాదు. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక గ్రహ ప్రభావం వచ్చినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ముందుగా దీన్ని అర్థం చేసుకొని మీరు నిత్యము కూడా వాకింగ్ చేయడం, ఎందుకంటే శని యొక్క కారకత్వాల్లో కాళ్ళు శని కారకత్వంగా చెప్తారు. అందుకే చూడండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా శని భగవానుడు పాడయ్యాడు అనుకుంటే కాళ్ళ నొప్పులు రావడం, నరాలు లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే శని యొక్క ప్రభావం ఈ వక్రించినప్పుడు కానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనుల్లో మహాదశల్లో వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది వాకింగ్ చేయాలి. అలాగే వాకింగ్తో పాటు మధ్యాహ్నం పూట పొరపాటును కూడా నిద్రపోకండి. ఇంకా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలు వీళ్ళకి సంబంధం లేదు. అనారోగ్యంతో ఉండేటువంటి వారు నిద్రపోవచ్చు, ఏం కాదు. మధ్యాహ్నం పూట కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. స్త్రీలు ఉంటారు, పొద్దున్నే 5 గంటలకు 4 గంటలకు లేవాల్సి వస్తుంది ఒకసారి వాళ్ళకి ఇంటి బాధ్యత కోసం. అప్పుడు మధ్యాహ్నం పూట అరగంట ఎంతసేపు పడుకుంటారు, వాళ్ళ గురించి కాదు. యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఆయుర్వేదం పరంగా కూడా అనారోగ్యము శని ప్రభావం నడిచేటప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తాడు శని. మూడోది ఏంటంటే, మీకు తెలిసిన చుట్టుపక్కల ఎవరైనా మీకు అంటే పని వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఉండేటువంటి ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారికి మీరు మీకు తోచిన సహాయం వారికి చేయండి. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అలాగే నరసింహస్వామి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. గణపతి ఆలయము లేదా రావి చెట్టు చుట్టూ, అంటే ఈ వీటిలో ఏ ఆలయం మీకు దగ్గరగా ఉన్నా సరే వెళ్ళవచ్చు. దీని ప్రభావం వల్ల ఏమిటంటే మీకు శని యొక్క ప్రభావం చాలా మట్టుకు తగ్గుతుంది. ఏమంటే ఈ వక్రగతి వల్ల ఏదో జరుగుతుందని భయపడాల్సిన పని లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి పిడికెడు బెల్లం తినిపిస్తూ ఉండండి. ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీటితో పాటు ఎప్పుడు కూడా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్, అసలు శని మకర రాశుల్లో అంటే కుంభరాశిలో ఉండి శని వక్రించినప్పుడు మీ పర్సనల్ చార్ట్లో అది ఏ ఎఫెక్ట్ని ఇస్తుంది, మీ పర్సనల్ చార్ట్లో నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ఏమిటి, మహాదశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా వేటిని యాక్టివ్ చేస్తున్నాయి. దీన్ని పట్టుకొని ఇప్పుడు వక్రించిన శనిని క్యాల్కులేట్ చేయాలి. అంతేగాని ఊరికే శని వక్రగతి ఉంది నాకేదో అయిపోతుంది అనేటువంటి భయం పెట్టుకోకండి. ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది కేవలం 10% ప్రభావం చూపించేది. ఒక్కోసారి అయితే 5%. ఎప్పుడో బాగా రేర్గా గోచారము మహాదశలు అన్నీ కనెక్ట్ అయితే ఒక 15-20% చూపిస్తుంది. కానీ పర్సనల్గా మీ జాతకమే మెయిన్. అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, నెలని, మాసాన్ని, అదే మన తేదీని, సంవత్సరాన్ని అన్నింటినీ తీసుకొని లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఆధారంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆయా గ్రహాలు అక్కడ ఉండేలాగా మిమ్మల్ని ఎలా పుట్టించాడు, గొప్ప పుణ్యం చేస్తే ఇప్పుడు వచ్చేటువంటి గుడ్ రిజల్ట్స్ ఏమిటి, మనకు తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసినటువంటి కొన్ని పాపాల వల్ల కలిగేటువంటి గ్రహాల స్థితి వల్ల మనం ఎలా తగ్గించుకోవాలనేటువంటి తెలుసుకుంటూ మీరు ఎటువంటి కర్మలు చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసో తెలియకో అజ్ఞానంలో కొన్ని కర్మలు చేసేస్తారు. దీనికి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఒకటి మార్గం ఏమిటంటే, నువ్వు బాధపడుతూ కూర్చోవాల్సిన పని ఏమీ లేదు. చక్కగా ఈ విశ్వంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అమ్మవారిగా భావిస్తూ, ఈ పరమేశ్వరుడిగా భావిస్తూ
మీరు కనుక మీ పని చేసుకుంటూ వెళ్తున్నారంటే 100% సక్సెస్ అయి తీరుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% అందులో 1% కూడా తగ్గాల్సిన అవసరం లేదు. బట్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పనే, మనం చేసే వర్కే కర్మ. ఈ కర్మకి రిజల్ట్ ధర్మం గనక తోడైతే ఆ కర్మకి ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ జన్మజాతక చక్రంలో ఈ మహాదశ అంతర్దశలతో పాటు వాస్తుపరంగా కూడా ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోండి. అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ లేకుండా చూసుకోండి, ఉత్తరంలో వైట్ కలర్ ఉంటే అలా చూసుకోండి, ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఇట్లా కొన్ని ఉంటాయి వాస్తులో. నేను చాలా వీడియోలు చెప్పాను, దాదాపుగా ఓన్లీ వాస్తు మీద ఒక 500 వీడియోలు ఉన్నాయి. అవి చూడండి. చూస్తే మీకు పూర్తి వాస్తు అవగాహన వస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.